శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో తర్వాత సర్గ చదువుకుందాము. పోయిన వారము త్రిశంకు అప్పుడే వచ్చాడు. ఆయన కొన్ని కష్టాలున్నాయి. ఆయన చాలా ధర్మంగా ప్రజాపాలన చేసేవాడు, చాలా గొప్ప రాజు, ధర్మాత్ముడు, ఏది ఎప్పుడు ఎవరిని కోరుకోలేదు, అందరి మంచి ఆశిస్తాడు, అన్నీ ఉన్నాయి, నిజంగా మంచివాడు. వాటితో పాటే ఆయనకి ఒక కోరిక కూడా కలిగింది. ఆయనకి ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగింది. ఎందుకో తెలియదు. ఒక రోజు అనుకోకుండా ఆయన కులగురువు వశిష్ఠుడిని పిలిచి సశరీరంగా నేను స్వర్గానికి వెళ్లేందుకు యాగం చేయమని అడిగాడు. చిన్న విషయము, తెలిసిన విషయము కాబట్టి వశిష్ఠుడిని చేయమని అడిగితే కుదరదన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా సరే పర్వాలేదండి, మీరు చేయకపోతే పర్వాలేదు, ఇంకెవరినైనా చూసుకుంటానండి అన్నాడు. వెళ్ళాడు. వశిష్ఠుడి కొడుకులనే అడిగాడు. వశిష్ఠుడి కొడుకులు 100 మంది ఉన్నారు. వాళ్ళు మూర్ఖుడా అట్లా అడుగుతావు, శరీరంతో స్వర్గానికి ఎవరైనా పోతారా, చేయరాని పని, ఇట్లాంటి పని అడిగావు, చెయ్యము, అందరూ పైగా మా నాన్న వద్దన్నాక చేయను అన్నాక మేమెట్లా చేస్తానని నువ్వు అనుకున్నావు, జరగని పని, వెళ్ళింటికి అని చెప్పారు. ఆయన సరేనండి, నమస్కారం అండి, మీరు సంతోషంగా ఉండండి, నేను ఇంకెవరైనా చూసుకుంటానండి అన్నాడు. మళ్ళీ ఇంక వాళ్ళు ఊరుకోకుండా చండాలుడు అయిపోతావు అని శపించారు. వెంటనే ఆయన నెక్స్ట్ రోజు తెల్లవారేసరికి చండాలుడు అయిపోయాడు. శరీరం అంతా గరుగ్గా తయారైంది. ఆయనకి జుట్టంతా రాలిపోయింది, సగం ఊడిపోయింది, కుర్చకైపోయింది, ఆయన నల్లగైపోయాడు. ఇంకా చూడరాకుండా చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇంకప్పుడు ఆయన సహచరులు, ఆయన అనుచరులు, ఆయన మంత్రులు, ఆయన ప్రజలు, ఆయన వాళ్ళందరూ ఆయన్ని చూడడం వదిలిపెట్టి పారిపోవడం, ఆ రకంగా అందరు వెళ్ళిపోయారు. ఒక్కడైపోయాడు, ఏకాకైపోయాడు. ఇంకా అప్పుడు ఆయన మన విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు సహాయం చెయ్యి, ఇదిగో నేను నిజంగా ఎప్పుడు ఎవరిని ఏమి కోరుకోలేదు, అబద్ధం కూడా ఎప్పుడు ఆడిన వాడిని కాదు, ఉన్న విషయం చెప్తున్నాను, చాలా గొప్పగా ప్రజాపాలన చేశాను, ధర్మంగా బ్రతికాను, పెద్దవాళ్ళని చూసుకున్నాను, చిన్నవాళ్ళని చూసుకున్నాను, ఎవరికి ఏ విధమైన రక్షణ కావాలో అవంతా చేశాను, ఎవరికి ఏ సేవ కావాలో అదంతా చేశాను, ఇదొక్క కోరిక ఉన్నది నాకు, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని. మరి ఆయన అడిగితే వశిష్ఠుడు చేయనన్నాడు. ఆయన కొడుకులను అడిగితేనేమో నన్ను ఇట్లా శపించారు. ఇంకా నువ్వే శరణం, నాకు వేరే దిక్కులేదు, నాకు సహాయం చెయ్యని అడిగాడు. ఇంకా అప్పుడేం జరిగిందో మన విశ్వామిత్రుడు ఏం చేస్తాడో చూసుకుందాము. అయితే ఈలోగా మనం ఒక విషయం ఆలోచించాలి. ఆయన చాలా మంచివాడు, త్రిశంకు చాలా మంచివాడు, నిజంగా ధర్మాత్ముడు, నిజంగా గొప్పగా రాజ్యపాలన చేస్తున్నాడు, తన ధర్మాలని కర్తవ్యాలని శ్రద్ధగా పాలిస్తున్నాడు, అసలు వంక పెట్టడానికి లేదు. పైగా ఆయన కాకుత్స వంశంలో, రామచంద్రమూర్తి వంశంలో వాడు. ఇన్ని ఉండి కూడా ఆయనకి, ఇంత ధర్మాత్ముడై ఉండి కూడా ఆయనకు ఒక అధార్మికమైన ప్రకృతి విరుద్ధమైన కోరిక కలిగింది. అటువంటి ప్రకృతి విరుద్ధమైన కోరికలుంటే దేవతలు సహాయం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ చేయగలిగింది కాదు అది. అట్లా చేస్తే మొత్తం లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి, లోకాలన్నీ తల్లకిందులవుతాయి, చేయడానికి వీల్లేదు. కాబట్టి మామూలుగా మనుషులు ఎవరైనా వశిష్ఠుడు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే వద్దు అని చెప్తారు. మనుషులు కాకుండా దేవతలైతే మాట్లాడరు. ఇది మనకి చాలా ఎక్స్పీరియన్స్ లో ఉన్న విషయమే. అందరికీ ఏదో ఒక సమయంలో ఇటువంటి అనుభవం కలుగుతుంటుంది. చాలా మంచి వాళ్ళమే అవుతాను. నేను కూడా నిజంగా మంచిదాన్ని, మీరు నమ్మినా నమ్మపోయినా నేను నిజంగా మంచిదాన్ని. నేను ఇంకొకటి సొమ్ము ఆశించను, నాకేదైనా ఉంటే ఎవరికైనా పెట్టడానికే చూస్తాను. అన్యాయంగా, అధార్మికంగా ఎవరి దగ్గర నుంచి ఏదైనా లాక్కోవడానికి ప్రయత్నం చేయను. అబద్ధాలు కూడా చాలా తక్కువ ఆడతాను, అసలు ఆడనని చెప్పలేను. బ్రతకడానికి వీలుగా అవసరం ఏమైనా అవుతే పక్కన వాడికి నష్టం లేకుండా, ఏదో మా అమ్మ అన్నం తిన్నావా అంటే తిన్నానో లేదో, తినలేదని చెప్తే మా అమ్మ
తలడిల్లిపోతుంది, నా తిన్నాను. ఏం వండుకున్నావు అంటే ఏంటో మామిడికాయ పప్పు, ఏంటో ఆ సమయానికి చెప్తాను. అట్లాంటివి వదిలిపెట్టి అబద్ధాలు చెప్పను. ఇన్ని ఉండి కూడా ఒకవేళ నేను ఇట్లాంటి కోరికలు ఏమంటారు, ప్రకృతి విరుద్ధమైన కోరికలు, అధార్మికమైన కోరికలు, ధర్మానికి విరుద్ధం, ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన కోరికలన్నీ అధార్మికమైన కోరికలు. ఇట్లాంటివి నేనేమైనా కోరుకున్నాను అనుకోండి, నేను ఉన్నట్టుండి అధాటున అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలి అని కోరుకున్నాను అనుకోండి, అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం అన్నది నా ధర్మం కాదు. ఈ మీ నాన్న శరీరంతో ఉన్న నాకు ప్రారబ్ధ ధర్మం కాదనుకోండి, అయితే అది వేరే విషయం. ఒకవేళ నా ప్రారబ్ధానుగుణంగా నేను మీనాగా ఈ శరీరంలో ఉన్నదాన్ని అమెరికాకు ప్రెసిడెంట్ కావాలి అని ఒక ప్రారబ్ధం రాసి పెట్టింది అనుకోండి, అప్పుడు నేను దానికోసం తప్పించాను అనుకోండి, అప్పుడు అది జరుగుతుంది. ఎందుకంటే ప్రారబ్ధం ఉంటే నడుస్తుంది. ప్రారబ్ధంలో లేదనుకోండి, అయినా కూడా కావాలని కోరుకుంటే జరగదు. అప్పుడేం చేస్తాను నేను ఇంత మంచిదాన్ని, నాకెప్పుడు ఇంతే, నేను ఇంత అందరి కోసం మంచి కోసమే చూస్తాను, నేను నా దగ్గర ఏముంటే ఎవరికైనా చేయడానికి మంచి చేయడానికి చూస్తాను, నా దగ్గర ఏమైనా ఉంటే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, నిజంగా కూడా పూజలు అవన్నీ చేస్తాను, రోజు భగవద్గీతలు చదువుకుంటాను, ఇంత ధర్మంగా ఉంటాను, ఇంత మంచిదాన్ని. అయినా ఒక్క కోరిక కోరితే దేవతలు నా మాట వినరు, అందరూ నన్ను వదిలేస్తారు, నన్ను ఉపేక్షిస్తారు. ఎందుకు అసలు నా బతికే ఇంత, నేను ఎంత చేసినా సరే, నేను ఏది కోరుకున్నా కాదని ఇంకా సాపించి దొరికిన వాళ్ళందరినీ శపించి ఇంకా రకంగా తిట్టుకుంటూ మొత్తుకుంటూ ఉండే అవకాశం ఉన్నది, అర్థం చేసుకోకపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కూడా ఒకటి, నాకు ప్రారంభంలో ఉందో లేదో అమెరికా ప్రెసిడెంట్ అయ్యేందుకు తెలీదు. రెండోది, ప్రారంభం నేను చూడడానికి కష్టము, ఎవరు చూడడం కష్టంగా, దాన్ని పక్కన పెట్టండి. నిజంగా కూడా నేను ఇక్కడ న్యాచురలైజ్డ్ సిటిజన్ని, నేను అమెరికన్ ప్రెసిడెంట్ అవడానికి అవకాశం లేదు. వీళ్ళు రాసుకున్న రూల్ ప్రకారం, అమెరికా దేశస్తులు వాళ్ళ కోసం వాళ్ళు రాసుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను ఇక్కడ పుడితే, నా బర్త్ సర్టిఫికెట్ లో నిజంగా నేను అమెరికాలో పుట్టానని రాసుంటే అప్పుడు నేను ఎలక్షన్స్ లో వాటిలో నిలబడొచ్చు, అప్పుడు మళ్ళీ నా ప్రారంభం ఉంటే అవ్వచ్చు. కానీ అసలు అవకాశమే లేదు. అట్లాంటిది నాకు కావాలంటే అవ్వదు. నేను రామచంద్రమూర్తిని ఇంత నమ్మాను, మొత్తం రామాయణం అంతా చదివాను, అందరికీ చదివి వినిపించాను. నాకు రామాయణం చదివితే పుణ్యం వస్తుందంటారు, నాకెంత పుణ్యం రావాలి? నిజంగా తపస్సు చేసినట్టు యజ్ఞం లాగా చదివాను. ఈ యజ్ఞానికి, ఈ తపస్సుకి ఫలితంగా నేను ఒకటి చిన్న కోరిక కోరాను, అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని. ఏమి చేయకపోయే రామచంద్రమూర్తి, దేవతలందరూ నన్ను ఉపేక్షిస్తారు అని తిట్టుకుంటే అర్థం ఉందే? ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ కోరుకునే కోరిక ధార్మికమైన కోరిక, ప్రకృతికి విరుద్ధం కాని కోరిక, విహితమైన కోరిక కోరుకుని ఉంటే దేవతలు మెచ్చి కోరికలు తీరుస్తారు, వాళ్ళ పనది. దేవతలు మెచ్చని కోరిక, అవిహితమైన కోరికలన్నీ కోరుకొని, ఇదిగో నా బతుకంతా ఇంతే, నేను ఎప్పుడు అనుకున్నా ఇంతే, నేను ఏం చేసినా ఇంతే అని ఇంకా తిట్ల దండకాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఇక్కడ ఏమేమో చెప్పాడు, ఇదిగో ఇంత నేను చేశాను, ఇంత చేశాను అంటాడు. నేను ఎంతో చేశాను, నేను ప్రజలను ధర్మంగా చూసుకున్నాను, పెద్దవాళ్ళందరినీ ఎంతో సంతోషింప చేశాను, నేను నా వాళ్ళందరినీ చూసుకున్నాను, గొప్ప శీలంతో ప్రవర్తించాను, ఇంత చేసినా కూడా యజ్ఞాలు యాగాలన్నీ చేశాను, ఇష్టపూర్తులన్నీ చేసుకున్నాను, ఏమి చేసినా సరే అస్సలు ఎందుకో పెద్దలు నా పట్ల సంతోషించరు, ఎందుకో దేవతలు నన్ను ఉపేక్షిస్తారు అని అవన్నీ చదువుకుంటున్నాడు ఆయన. అసలు అడిగే కోరిక ఏం కోరుతున్నాను అన్న అస్సలు ఒక్క క్షణం ఆలోచించలేదు. ఒక్క క్షణము ఆయన ఎందుకో మరి ఆలోచించలేదు. నాకు ఇది కావాలని పట్టుదల పెట్టుకున్నాడు. ఇంకా తీరకపోయేసరికి నువ్వే తీర్చమని ఈయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఎప్పుడైనా నేను ఇంత మంచివాణ్ణి, నేను ఇంత నలుగురి మంచి కోసమే ఆలోచిస్తాను, మరెందుకో నాకేది కలిసి రాదు, నేను దైవోపహతుణ్ణి, దేవతలు నా పట్ల సంతోషించరని ఎప్పుడైనా మన నోట్లో నుంచి ఆ మాట వచ్చేటట్టుంటే దాని ముందు ఆపేసి, ఎందుకు దేవతలు సంతోషించట్లేదు, ఎందుకు అంటే అది అవిహితమైన విషయమో ఏమో అని ఒక్క క్షణం ఆలోచిస్తే విషయం తెలుస్తుంది. లేదా రెండో విషయం ఉంది. రెండో విషయం ఏమంటే, వశిష్ఠుడు చేయను అన్నాడు, సరే నాయన నీకు నమస్కారం, నేను ఇంకొకళ్ళని చూసుకుంటాను వెళ్ళాడు. కొడుకుల్ని అడిగాడు, వాళ్ళు చేయమంటే సరే మీకు నమస్కారం, నేను ఇంకోళ్ళని చూసుకుంటా అన్నాడు. అట్లా అనే బదులు ఒక్క క్షణం ఆగి
ఎందుకండి అయ్యలారా, ఎందుకు చెయ్యనంటున్నారు అంటే ఎవరైనా దయతోటి చెప్తారు. ఈయన అడగడు, వాళ్ళు చెప్తే వినడు. మొండిగా కోరికలున్నాయి, ఆయనకుంటాయి, నాకుంటాయి, బోలెడు కోరికలున్నాయి. కోరికలు ఉన్నంత మాత్రానే ఇంకా సంపాదించుకోండి. నేను మంచిదాన్ని కాబట్టి నాకు కావాలి అంటే, నేను ధర్మంగా ఉన్నాను, నా ప్రజలను ధర్మంగా పాలించాను, నేను యజ్ఞాలన్నీ చేశాను, నేను మంచాడిని, నేను శీలవంతుణ్ణి, నేను గొప్ప సచ్చారిత్రం కలిగిన వాడిని కాబట్టి నా కోరిక కావాలి అంటే, ఇది మూడో విషయము. ఇవన్నీ సచ్చారిత్రం ఉండడము, సత్శీలం ఉండడము, ధర్మంగా ప్రజల్ని పాలించడము, పెద్దల్ని గౌరవించడము, యజ్ఞాలవన్నీ చేసి దేవతల్ని పూజించడము, ఇవన్నీ మనిషి అన్నవాడు చేయవలసిన పనులు. ఇది గొప్ప విషయం కాదు. నేను ఇవన్నీ చేస్తాను, నేను గొప్పవాడిని కాబట్టి నేను కోరుకున్న పిచ్చి కోరికైనా తీరాలి అంటే, నువ్వు గొప్పవాడు అయినా సరే పిచ్చి కోరిక కోరితే తీర్చరు దేవతలు. పైగా ధర్మంగా బ్రతకడం ప్రతివాడు చేయవలసిన పని, అది ఎక్సెప్షన్ కాదు, అది రూల్. చెయ్యకపోతే తప్పు. నేను కూడా మంచిదాన్ని, నేను యాక్చువల్గా నా ఉద్యోగం నేను చేసుకుంటాను, ఉన్న దాంట్లో నా పిల్లకి నేను పెట్టుకుంటాను, నేను తింటాను, నాకు ఓపిక ఉన్నంత నేను చదువుకొని పక్కన వాడికి చెప్తాడు నేను మంచివాడిని అని చెప్తాను. ఇది నేను మంచివాడిని అవ్వడం, మీనా అన్నది మంచిది అవ్వడం పెద్ద విషయమా? ఈ కనీసం ఉండవలసిన విషయం ఇది. కనీసం మనిషి అన్న వాడికి మనిషిగా పుట్టినందుకు చేయవలసిన కర్తవ్యాలు, పెద్దవాళ్ళని చూసుకోవడం, చిన్నవాళ్ళని చూసుకోవడం, ఇంటికి వచ్చే పోయే వాళ్ళని చూసుకోవడం, చదువుకోవడం, జ్ఞానం కోసం తపించడం, దేవుడికి నమస్కారం చేసుకోవడం, జనరల్ గా చేసే పనులు. ఇవి ఇంత మాత్రం నేను ఇంత బాగుంటాను కాబట్టి నాకు ఏదో పైగా నాలుగో విషయం, నేను ఇంత బాగుంటాను కాబట్టి నాకు ఏదో కావాలని చేస్తే అది కోరికలతో చేసే కర్మ బంధమవుతుంది. దానికి స్వర్గం లాంటి పుణ్యలోకాలు ఎట్లా వస్తాయి? 4 విధాలుగా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకొని, ఇంకా దేవతలు సంతోషించట్లేదు, పెద్దలు శపిస్తున్నారు, వాళ్ళు కూడా సంతోషించట్లేదు, నువ్వేమైనా చేయమని మన విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఇంకప్పుడేం జరిగిందో చూద్దాము. అథ ఏకోనషష్టితమ సర్గ 59వ సర్గ చూసుకుందాము. ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుసికాత్మజః అబ్రవీత్ మధురం వాక్యం సాక్షాత్ చండాల రూపిణం. అప్పుడు మన కుసికాత్మజః, కుసిక వంశంలో పుట్టినవాడు కౌశికుడు విశ్వామిత్రుడు, రాజానం ఆ రాజుగారు మన త్రిశంకు గారు ఆయన యొక్క ఉక్త వాక్యం చెప్పబడ్డ మాటని విని, కృపయా దయతో విన్నాడు. విని తర్వాత సాక్షాత్ చండాల రూపిణం, సాక్షాత్తుగా ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది, చండాల రూపంలో ఉన్నాడు. ఆయనని చూసి ఆయనతో మధురం వాక్యం, మధురమైన మాటను ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఇంకప్పుడు ఆ చండాల రూపంలో ఉన్న రాజుగారు త్రిశంకు గారు ఆయనను చూసి మన విశ్వామిత్రుడు గారు దయతో మధురమైన వాక్కుతో ఈ విధంగా అన్నాడు. ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుసికాత్మజః అబ్రవీత్ మధురం వాక్యం సాక్షాత్ చండాల రూపిణం. ఐక్ష్వాక స్వాగతం వత్స, జానామి త్వాం సుధార్మికం, శరణం తే భవిష్యామి మా భైషీహి నృపపుంగవ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఐక్ష్వాక, ఓ ఇక్ష్వాకు వంశంలోని వాడా, వత్స బాబు, స్వాగతం నీకు, సుధార్మికం గొప్ప ధర్మమూర్తివైన త్వాం నిన్ను జానామి తెలిసిన వాణ్ణే, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు నాకు తెలుసయ్యా. ఓ వత్స, ఓ ఐక్ష్వాక, ఇక్ష్వాకు వంశం వాడా, స్వాగతం నీకు. ఓ నృపపుంగవ, రాజశ్రేష్ఠుడా, మా భైషీహి భయం వద్దు, భయపడకు. తే నీకు శరణం భవిష్యామి, శరణిస్తున్నాను, నేను నీకు శరణమిస్తున్నాను, భయపడవలసిన పని లేదు, నువ్వెవరో నాకు తెలుసు, స్వాగతం నీకు అని చెప్పాడు. ఐక్ష్వాక స్వాగతం వత్స, జానామి త్వాం సుధార్మికం, శరణం తే భవిష్యామి మా భైషీహి నృపపుంగవ. అహం ఆమంత్రయే
సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణః యజ్ఞ సాహ్యకరాన్ రాజన్ తతః యక్ష్యసి నివృతః. ఇదిగో పుణ్యకర్మణః, పుణ్యకర్మలు చేసేవాళ్ళు, మహర్షీన్, మహర్షులను, యజ్ఞ సాహ్యకరాన్, ఈ యజ్ఞంలో నువ్వు సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అన్న యజ్ఞాన్ని చేయడంలో మనకు సహకరించే వాళ్ళు, యజ్ఞ సాహకర్లు, వాళ్లను ఓ రాజన్, ఓ రాజా, అహం నేను ఆమంత్రయే, నిమంత్రిస్తాను, ఆమంత్రిస్తాను, ఆహ్వానిస్తాను. తతః ఇంకప్పుడు నువ్వు నివృతః ప్రశాంతంగా, నిస్సంకోచంగా, నిశ్చింతగా యక్షసి యజ్ఞం చేసుకో అని చెప్పాడు. అహం ఆమంత్రయే సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణః యజ్ఞ సాహ్యకరాన్ రాజన్ తతః యక్షసి నివృతః. సర్వాన్, అందరినీ పిలుస్తాను. ఈ యజ్ఞంలో మనకు సహాయం చేసే అందరు మహర్షులను, పుణ్యకర్ములను అందరినీ పిలుస్తాను. వాళ్ళు వస్తారు, మనకు సహాయం చేస్తారు. నువ్వు నిశ్చింతగా యజ్ఞం చేసుకో. గురు శాపకృతం రూపం యత్ ఇదం త్వయి వర్తతే అనేన సహ రూపేణ సశరీరః గమిష్యసి. ఇదిగో గురు శాపకృతం, గురు శాపం వల్ల తయారైన యత్ ఏదైతే ఇదం రూపం, ఈ రూపం ఉన్నదో నీది, త్వయి నీకు ఈ రూపం వచ్చిందో, ఆ రూపంలో వర్తతే తిరుగుతున్నావో, నువ్వు అనేన రూపేణ సహా, ఇదే రూపంతోటి, ఈ చండాల రూపంతోటే, సశరీరః శరీరంతోటే, గమిష్యసి వెళ్ళిపోతావు స్వర్గానికి. గురుగారు బిడ్డలు నీకు ఇచ్చిన శాపం వల్ల ఇటువంటి రూపాన్ని తెచ్చుకున్నావు, ఈ రూపంలో ఇదే శరీరంతో నువ్వు తప్పకుండా స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పాడు. గురు శాపకృతం రూపం యత్ ఇదం త్వయి వర్తతే అనేన సహ రూపేణ సశరీరః గమిష్యసి. హస్తప్రాప్తం అహం మన్యే స్వర్గం తవ నరాధిప యః త్వం కౌశికం ఆగమ్య శరణ్యం శరణాగతః. ఓ నరాధిప, ఓ రాజా, ఇదిగో ఓ శరణాగతః, శరణని నా దగ్గరికి వచ్చిన వాడా, యః ఏదైతే త్వం నువ్వు, కౌశికం కౌశికుణ్ణి, నేను నన్ను, శరణమాగమ్య శరణమనొచ్చవే, అటువంటి తవ నీకు స్వర్గమన్నది హస్తప్రాప్తం నీ చేతుల్లో ఆల్రెడీ వచ్చేసింది, నీకు ఆల్రెడీ ప్రాప్తించుకున్నావు నువ్వు, అది నీ చేతికి ఆల్రెడీ వచ్చేసిందనే అహం నేను మన్యే అనుకుంటున్నాను. ఓ రాజా, ఏదైతే నువ్వు నా దగ్గరికి వచ్చావో శరణు కోరుకుంటూ, నువ్వు కోరుకున్న స్వర్గం నీ చేతుల్లో పడ్డదనే అనుకో, నేను అట్లానే అనుకుంటున్నాను అని చెప్పాడు. హస్తప్రాప్తం అహం మన్యే స్వర్గం తవ నరాధిప యః త్వం కౌశికం ఆగమ్య శరణ్యం శరణాగతః. ఏవం ఉక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్ వ్యాధిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞ సంభార కారణాత్. ఏవం ఉక్త్వా, ఈ రకంగా చెప్పి, మన మహాతేజోమూర్తి విశ్వామిత్రుడు ఆయన పుత్రాన్ కొడుకులను, వాళ్ళు పరమ ధార్మికాన్, పరమ ధార్మికులు, వాళ్ళు మహాప్రాజ్ఞాన్ మహాప్రాజ్ఞులు, గొప్ప ధార్మికులు, గొప్ప ప్రాజ్ఞులు అయిన ఆయన పుత్రులను యజ్ఞ సంభార కారణాత్, యజ్ఞ సంభారాలు, మరి యజ్ఞం చెయ్యాలి అంటే దానికి చాలా సుక్కు శృవాల దగ్గర నుంచి, హవిస్సుల దగ్గర నుంచి, నేతుల దగ్గర నుంచి చాలా ఉంటుంది. అవన్నిటిని మొత్తం సంభారాలను, యజ్ఞానికి కావలసిన వస్తువులను సమకూర్చుకోవడం కోసం, పట్టుకొని రావడం కోసం వ్యాధిదేశ ఆదేశించాడు. ఆయనకు కొడుకులు ఉన్నారు, వాళ్ళని, ఆ ముగ్గురు కొడుకులు, ఆ పేర్లు కూడా చూసుకున్నాం మనం పైన. ఈ కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆయన తపస్సులు చేసుకుంటూ ఉన్నాడు భార్యతో సహా. ఈ లోపల ఆయనకి ముగ్గురో నలుగురో కొడుకులు కూడా పుట్టారని మనం చదువుకున్నాము. ఆ తర్వాత బ్రహ్మగారు వచ్చి నువ్వు రాజర్షి అయ్యావంటే ఇంత చేస్తే ఇంతేనా అనుకున్నాడు, ఇంకూరుకున్నాడు. ఆ కొడుకులు ఉన్నారు,
వాళ్లను యజ్ఞ సంభారాలు తీసుకొని రామని పురమాయించాడు. ఏవం ఉక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్ వ్యాధిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞ సంభార కారణాత్ సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్యం ఏతత్ ఉవాచః సర్వాన్ ఋషిగణాన్ వత్సా ఆనయధ్వం మమ ఆజ్ఞయా స శిష్య సుహృదః చ ఏవ స ఋత్విజః స బహుశ్రుతాన్ అన్నాడు. ఇంకా తర్వాత ఆయన ఏం చేశాడంటే సర్వాన్ శిష్యాన్, ఆయన దగ్గర చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ సమాహూయ పిలిపించి ఏతత్ వాక్యం, ఈ మాటను ఉవాచః అన్నాడు కదా. వాళ్ళ శిష్యులను పిలిచి, కొడుకులనేమో యజ్ఞానికి సంబంధించిన వస్తువులను తీసుకొని రామని పంపించాడు. శిష్యులందరినీ పిలిచి వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇదిగో మమ ఆజ్ఞయ, నా ఆజ్ఞ ప్రకారం మీరందరూ సర్వాన్ ఋషిగణాన్, అందరు ఋషిగణాలను, ఋషుల సమూహాలన్నిటినీ, ఆ ఋషులు కూడా శిష్య సుహృదః చయేవ, శిష్యులతో సుహృత్తులతో కూడిన వాళ్ళై, స ఋత్విజః, ఋత్విక్కులతో, స బహుశ్రుతాన్, బాగా చదువుకున్న వాళ్ళు, విద్వాంసులు, పండితులు, ఋత్విక్కులు, వేదం చదువుకున్న వాళ్ళు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ సుహృత్తులు, వాళ్ళందరితో మొత్తం ఋషిగణాలని నా ఆజ్ఞ ప్రకారం వత్సాహ, ఓ పిల్లలారా మీరు ఆనయధ్వం, పిలుచుకొని రాండి అని చెప్పాడు. సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్యం ఏతత్ ఉవాచః సర్వాన్ ఋషిగణాన్ వత్సాహ ఆనయధ్వం మమ ఆజ్ఞయా స శిష్య సుహృదః చ ఏవ స ఋత్విజః స బహుశ్రుతాన్. యత్ అన్యః వచనం బ్రూయాన్ మత్ వాక్య బలచోదితః తత్ సర్వం అఖిలేన ఉక్తం మమ ఆఖ్యేయం అనాదృతం అని కూడా చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇదిగో అట్లానే యత్, ఏదైతే అన్యః వేరే వాళ్ళు ఉంటారు, పిలుచుకొని రామంటే మీరు అందరి దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చే వాళ్ళు వస్తారు, కొంతమంది రారు అని ఆయన అప్పుడే చూసుకున్నాడు రాని వాళ్ళు ఎవరో. ఆ రాకుండా ఉన్న వాళ్ళు అన్యః, వాళ్ళు మత్ వాక్య బలచోదితః, ఏదైతే నేను చెప్తున్న మాట విని ఏం వచనాన్ని, ఏమి బ్రూయాన్ అన్నారో, ఏవైతే అనాదృతం, నన్ను అగౌరవపరిచే విధంగానో లేదా నన్ను తిరస్కరించి, రమ్మంటే రాకుండా నా మాటను తిరస్కరించి ఏమైనా అంటే, వాళ్ళు చెప్పిన అఖిలేన ఉక్తం, వాళ్ళు చెప్పినవన్నీ మమ ఆఖ్యేయం, నాకొచ్చి మళ్ళీ జాగ్రత్తగా చెప్పండి అన్నాడు. మీరు వెళ్ళండి, వెళ్ళి అందరినీ రమ్మనే పిలవండి, వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. వాళ్ళు అప్పుడు ఏమన్నారో, ఏ విధంగా అనాదరపూర్వకంగా, ఏమాత్రం ఆదరణ లేకుండా, అగౌరవంతో గాని, నన్ను తిరస్కరిస్తూ గాని ఏమైనా మాట్లాడితే అవన్నీ మొత్తం సర్వం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వచ్చి మళ్ళీ నాకు చెప్పండి అని చెప్పాడు. యత్ అన్యః వచనం బ్రూయాత్ మద్వాక్య బలచోదితః తత్ సర్వం అఖిలేన ఉక్తం మమ ఆఖ్యేయం అనాదృతం. తస్య తద్వచనం శ్రుత్వా దిశః జగ్ముః తదా ఆజ్ఞయా ఆజగ్ముః అథ దేశేభ్యః సర్వేభ్యః బ్రహ్మవాదినః. తస్య, ఆయన యొక్క, తద్వచనం, ఆ మాటను శ్రుత్వా విని, తదా ఇంకప్పుడు వాళ్ళు ఆజ్ఞేయ, తదాజ్ఞ, ఆయన చెప్పిన ఆజ్ఞ మేరకు, దిశః, దిక్కులన్నిటికీ, అన్ని దిక్కులకు వాళ్ళు జగ్ముహు వెళ్ళారు. ఇంకా తర్వాత వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళారో ఆ దిక్కుల్లో ఉన్న బ్రహ్మవాదినః, బ్రహ్మవేత్తలందరూ, బ్రహ్మవాదులందరూ, అంటే వేదం చదువుకునే వాళ్ళు, వేదంలో చెప్పిన విధంగా ఆచరిస్తూ ఉన్నవాళ్ళు, యజ్ఞాదులు చేసేవాళ్ళు, బ్రహ్మవాదులు, బ్రాహ్మలు, వాళ్ళందరూ సర్వేభ్యః దేశేభ్యః, సర్వదేశాల నుంచి, అన్ని దేశాల నుంచి, అధ ఇంకప్పుడు ఆ జగ్ముహు వచ్చారు.
శిష్యులు అలాగేనండి అన్నారు. వాళ్ళందరూ తలా ఓ దిక్కుకు వెళ్ళారు. వెళ్ళినాక అన్ని దిక్కుల్లో ఉన్న బ్రాహ్మలను, ఋత్విక్కులను, మహర్షులను వాళ్ళందరినీ రమ్మని ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా అన్ని దిక్కుల్లో నుంచి బ్రహ్మవాదులందరూ బయలుదేరి వస్తున్నారు. తస్య తద్వచనం శ్రుత్వా దిశః జగ్ముః తదాజ్ఞయ ఆజగ్ముః అథ దేశేభ్యః సర్వేభ్యః బ్రహ్మవాదినః తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలిత తేజసం ఊచుః చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినాం. ఇంకప్పుడు తే శిష్యాః ఆ శిష్యులందరూ వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ సమాగమ్య వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చి జ్వలిత తేజసం మునిం జ్వలిస్తున్న తేజస్సుతో జ్వలిస్తున్న మన మునితో వాళ్ళు సర్వే అందరూ కలిసి సర్వేషాం బ్రహ్మవాదినాం. మరి వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరితోటి మాట్లాడారు అవన్నీ వినొచ్చి జాగ్రత్తగా చెప్పమన్నారు కదా. ఆ బ్రహ్మవాదులు చెప్పిన వచనం మాటలన్నిటినీ మన విశ్వామిత్రుడితో ఆయన శిష్యులు ఊచుహు చెప్పారు. తేజ శిష్యాః సమాగమ్య మునిం జ్వలిత తేజసం ఊచుహు చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినాం. శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః సర్వదేశేషు చ ఆగచ్చన్ వర్జయిత్వా మహోదయం. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, గురువు గారు తే వచనం నువ్వు చెప్పిన మాటని శ్రుత్వా విని సర్వే ద్విజాతయః ద్విజులందరూ, బ్రాహ్మలందరూ, ఋత్వికులందరూ, మహర్షులందరూ సమాయాంతి బయలుదేరి వస్తున్నారండి. కానీ ఒక్క మహోదయం వర్జయిత్వ మహోదయుడన్న ఆయన మాత్రం వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరూ సర్వదేశేసు అన్ని దేశాల్లో నుంచి, అన్ని దిక్కుల్లో నుంచి, అన్ని ప్రదేశాల్లో నుంచి ఆగచ్చని వచ్చారండి అని చెప్పారు. మీరు చెప్పినట్టే మేము అన్ని దిక్కులకు వెళ్ళి అందరినీ ఆహ్వానించామండి. అందరూ ద్విజాతీయులందరూ, ద్విజులందరూ బయలుదేరి వచ్చారు. మహోదయుడు అన్న ఒక ఆయన మాత్రం రాలేదు, మిగిలిన వాళ్ళు వచ్చారండి. శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః సర్వదేశేషు చ అగచ్చన్ వర్జయిత్వా మహోదయం వాసిష్టం తత్ శతం సర్వం క్రోధ పర్యాకులాక్షరం యత్ ఆహ వచనం సర్వం శృణుత్వం మునిపుంగవ. అట్లానేనండి, తత్ శతం వాసిష్టం ఆ 100 మంది వశిష్ఠుడి కొడుకులు, పుత్రులు, సర్వం మొత్తం అందరూ క్రోధ పర్యాకుల అక్షరం కోపంతో అక్షరాలు తడబడుతుంటే వాళ్ళు ఏవైతే ఆహా వచనం ఏ మాటలను చెప్పారో ఆ సర్వం మొత్తం మేము చెప్తామండి, త్వం మీరు ఓ మునిపుంగవ శృణు వినండి అని చెప్పారు. వాసిష్టం తత్ శతం సర్వం క్రోధ పర్యాకులాక్షరం యత్ ఆహ వచనం సర్వం శృణుత్వం మునిపుంగవ. క్షత్రియః యాజకః యస్య చండాలస్య విశేషతః కథం సదసి భోక్తారః హవిః తస్య సురర్షయః. యస్య ఎవరికైతే క్షత్రియః క్షత్రియుడు, యాజకః యాజకుడు, ఎవరి కోసమైతే ఒక క్షత్రియుడి కోసం ఒక క్షత్రియుడు యజ్ఞం చేస్తున్నాడో అటువంటి తస్య చండాలస్య అటువంటి చండాలుడి యొక్క విశేషతః ముఖ్యంగా, అసలు ముందేంటంటే క్షత్రియుడు యాజకుడిగా ఉండి యజ్ఞం చేస్తున్నాడు, విశేషతః ముఖ్యంగా తస్య చండాలస్య ఆ చండాలుడి యొక్క హవిహి హవిస్సులను సదసి ఆ యజ్ఞ సదస్సులో సుర ఋషయః సురలు, దేవతలు, ఋషులు కథం ఏ విధంగా భోక్తారః భుజించిన వాళ్ళు అవుతారు, వాళ్ళు ఎట్లా ఆ హవిస్సులను స్వీకరిస్తారయ్యా, వీళ్ళన్ని ప్రశ్నలే అడుగుతారు, డైరెక్ట్ గా చెప్పరు. క్షత్రియుడు చేస్తున్న యజ్ఞంలో, ఒక క్షత్రియుడి కోసం ఒక క్షత్రియుడు చేస్తున్న యజ్ఞంలో, పైగా చండాలుడి కోసం చేస్తున్న యజ్ఞంలో హవిస్సులు పుచ్చుకోవడానికి దేవతలు, ఋషులు రారు అని చెప్పరు వాళ్ళు. దేవతలు, ఋషులు ఎట్లా వస్తారు అని అడుగుతారు. ఇంతకు ముందు కూడా ప్రశ్నలు అడిగేటప్పుడు మన త్రిశంకు వెళ్ళి నాకు యజ్ఞం చేసి పెడతారా అంటే, మా నాన్నే చేయనన్న యజ్ఞానికి
మేమెట్లా వస్తామని నువ్వు అనుకున్నావు, మా నాన్నే చేయని యజ్ఞాన్ని మేమెట్లా చేస్తామని నువ్వు అనుకున్నావు అని అన్ని అట్లా అడుగుతారు వాళ్ళు. ఎప్పుడైనా టైం ఉంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. క్వశ్చన్స్ అన్ని వాళ్ళు అది ఎట్లా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు అని కథం ప్రశ్నలు ఉంటాయి వాళ్ళవి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏమంటారు వాక్య నిర్మాణంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మన వాల్మీకి మహర్షి అన్నిటినీ ఒకేలాగా రాయడు. రాసేది వాల్మీకి మహర్షి రైటర్ కాబట్టి ఆయన వైపు నుంచి, ఆయన తరపు నుంచి, ఆయన స్టైల్లో అందరికి ఒకటేలాగా రాయొచ్చు. కానీ ఆయన రాయడు పాపం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనవృత్తులతో ఉంటారు. ఎవరి మనోవృత్తులతోటి ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా ప్రశ్నలు ఉంటాయి, మాటలు ఉంటాయి. వాటిని అదే విధంగా రాస్తాడు. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. క్షత్రియ యాజక యస్య చండాలస్య విశేషతః కథం సదసి భోక్తారః హవిః తస్య సురర్షయః బ్రాహ్మణాః వా మహాత్మానః భుక్త్వా చండాల భోజనం కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః. అట్లానే మహాత్మానః మహాత్ములు, బ్రాహ్మణాః వా బ్రాహ్మణులు కూడా, పోనీ ఇప్పుడు ఈయన చేస్తున్న యజ్ఞానికి దేవతలు రావాలి, ఋషులు రావాలి, వాళ్ళు వీళ్ళిచ్చే హవిస్సులను ఏదో పుచ్చుకొని వెళ్ళాలి. స్వాహాకారంతో వాటితోటి వీళ్ళు ఇస్తే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు హవిస్సులు పుచ్చుకోవడానికి వచ్చే వాళ్ళని పక్కన పెట్టండి. అసలు యజ్ఞం చేస్తున్నప్పుడు బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళు ఆ యజ్ఞ శిష్టాన్ని భుజిస్తారు. వాళ్ళు ఈ చండాల భోజనం, చండాలుడు పెట్టే భోజనాన్ని భుక్త్వా తిని, పైగా అందులో విశ్వామిత్రేణ పాలితాహ, విశ్వామిత్రుడి చేత పాలింపబడుతున్న చండాలుడు పెడుతున్న భోజనాన్ని వీళ్ళు భుజించి స్వర్గాన్ని కథం గమిష్యంతి, ఎట్లా వెళ్తారు వీళ్ళు? వీళ్ళకు ఆయన బొందితోటే స్వర్గానికి పోవడం అంటే కుదిరే పని కాదు, అది వేరే విషయము. దాన్ని సాధించడం కోసం ఈయన మళ్ళీ పైగా క్షత్రియుడు చేస్తున్న యజ్ఞంలో వీళ్ళు వెళ్ళిపోయి కూర్చొని ఆ చండాలుడు పెడుతున్న భోజనం ఈ క్షత్రియుడు చేస్తున్న యజ్ఞంలో పెడితే వీళ్ళు తింటే వీళ్లకు ఉన్న స్వర్గగతులు కూడా పోతాయి. వీళ్ళు స్వర్గానికి, వీళ్ళు అసలు జనరల్ గా వీళ్ళు పుణ్యాలు ఏమైనా చేసుకుంటే స్వర్గానికి వెళ్తారు. చండాలుడు పెట్టిన భోజనాన్ని వీళ్ళు తింటే వీళ్ళ స్వర్గ ప్రాప్తి కూడా లేకుండా పోతుంది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు అని అడిగారు. బ్రాహ్మణాః వా మహాత్మానః భుక్త్వా చండాల భోజనం కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః. ఏతత్ వచన నైష్ఠుర్యం ఊచుః సంరక్తలోచనాః వాసిష్ఠాః మునిశార్దూల సర్వే తే స మహోదయాః. ఇంకప్పుడు ఓ మునిశార్దుల, ఓ విశ్వామిత్ర మహర్షి గురుగారు, తే సర్వే వాసిష్ఠాః, ఆ వశిష్ఠ పుత్రులందరూ, స మహోదయాః, మహోదయుడితో పాటు అందరూ, సంరక్త లోచనాః, ఎరుపెక్కిన కన్నులతో ఉన్నవాళ్ళు, ఏతత్ ఈ విధంగా, నైష్ఠుర్య వచనం నిష్ఠూరమైన మాటలతో ఊచుహు అన్నారండి. చాలా నిష్ఠూరంగా మాట్లాడారండి వాళ్ళు, కఠినంగా పరుషంగా మాట్లాడారండి వాళ్ళందరూ. మహోదయుడు మొదలైన వాళ్ళందరూ, ఆ వశిష్ఠుడి కొడుకులందరూ కలిసి కోపంతో ఎరుపెక్కిన కన్నులతో ఈ విధంగా నిష్ఠూరంగా మాట్లాడారండి, కఠినంగా. ఏతత్ వచన నైష్ఠుర్యం ఊచుః సంరక్తలోచనాః వాసిష్ఠాః మునిశార్దూల సర్వే తే సమహోదయాః తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః క్రోధ సంరక్తనయనః సరోషం ఇదం అబ్రవీత్. వాళ్ళకైనా వచ్చేది సంరక్తలోచనాః, రక్తంతో ఎరుపెక్కిన కన్నులతో. రక్తం అంటే మనం రక్తం అనగానే బ్లడ్ అనుకుంటాం తెలుగులో. సంస్కృతంలో రక్తం అంటే ఎరుపు అని అర్థం. బ్లడ్ కి మాట శోణితము. శోణితం అంటే బ్లడ్, రక్తం అంటే ఎరుపు. వాళ్ళకైనా ఎరుపెక్కేది కళ్ళు, ఈయనకు కూడా ఎరుపెక్కుతాయి. ఈయన కూడా క్రోధ సంరక్తనయనుడయ్యాడు. ఎందుకు అంటే తేషాం సర్వేషాం, వాళ్ళందరూ చెప్పిన తత్వచనం మాటను శ్రుత్వా విని, మన మునిపుంగవ, మునిపుంగవుడు మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రుడు
క్రోధ సంరక్త నయన, కోపంతో ఇరుపెక్కిన కన్నులతో ఉన్నవాడై, సరోషం మహారోషంతో కోపంతో ఇదం ఈ మాటను అబ్రవీత్ అన్నాడు. తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః క్రోధ సంరక్త నయనః సరోషం ఇదం అబ్రవీత్. ఏ దూషయంతి అదుష్టం మాం తపః ఉగ్రం సమాస్థితం భస్మీభూతాః దురాత్మానః భవిష్యంతి న సంశయః అన్నాడు. ఈయన శాపాలు మొదలు పెట్టాడు. ఎవరైతే మాం నన్ను, నేనెటువంటి వాణ్ణి, ఉగ్రం తపః సమాస్థితం ఉగ్రమైన తపస్సులో ఉన్నవాణ్ణి, పైగా అదుష్టం దుష్టుణ్ణి కాదు, నేను దుర్మార్గుణ్ణి కాదు, మంచివాణ్ణి, అటువంటి నన్ను ఎవరైతే దూషయంతి తిట్టారో ఆ దురాత్మానః దుర్మార్గులు, భస్మీభూతాః భవిష్యంతి భస్మమైపోతారు, నా సంశయః అనుమానం ఏమీ లేదు అన్నాడు. ఏ దూషయంతి అదుష్టం మాం తపః ఉగ్రం సమాస్థితం భస్మీభూతాః దురాత్మానః భవిష్యంతి న సంశయః. అద్య తే కాలపాసేన నీతా వైవస్వతక్షయం సప్తజాతి శతాని ఏవ మృతపః సంతో సర్వశః. అద్య ఇప్పుడే, తే వాళ్ళందరూ, కాలపాసేన యమపాసంతో బంధింపబడి, వైవస్వతక్షయం, వైవస్వతుడంటే యముడు, ఆయన లోకానికి నీతాహ లాక్కొని తీసుకొని పోబడతారు. ఇంకా వాళ్ళు సర్వశః మొత్తం సప్త జాతి, జాతి అంటే జన్మ, అవి కూడా శతాని 100, 700 జన్మలు, 700 జన్మలు, సంవత్సరాలు కూడా కాదు, ఏవా అన్ని జన్మలు, 700 జన్మలు, మృతపః సంతు మృత కళేబరాలను తింటూ ఉంటారు. అద్యతే కాలపాసేన నీతాః వైవస్వతక్షయం సప్తజాతి శతాని ఏవ మృతపః సంతో సర్వశః. స్వమాంస నియతాహారాః ముష్టికాః నామ నిఘృణాః వికృతాః చ విరూపాః చ లోకాన్ అనుచరంతు ఇమాన్ అన్నాడు. ఇంకా ఆయన శాపాలు ఆగట్లేదు. ఇప్పుడేమన్నాడంటే, వాళ్ళందరూ స్వమాంస నియతాహారాః, వాళ్ళు స్వ అంటే కుక్క మాంసాన్ని నిత్యము ఆహారంగా భుజిస్తున్న వాళ్ళై, నిర్ఘృణాః దయలేని వాళ్ళై, ముష్టికాః నామ ముష్టికులు అన్న పేర్లతో, వికృతాః వికృతమైన, విరూపాః విరూపాలతో, వికృతమైన రూపాలతో, ఇమాన్ లోకాని లోకాలన్నీ అనుచరంతు తిరుగుతూ ఉందురుగాక. స్వమాంస నియతాహారాః ముష్టికాః నామ నిర్గుణాః వికృతాః చ విరూపాః చ లోకాన్ అనుచరంతు ఇమాన్. మహోదయః తు దుర్బుద్ధిః మాం అదూష్యం హి అదూషయత్ దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి అన్నట్టు, ముఖ్యంగా వీళ్ళందరికన్నా ముందున్నవాడు ఆ మహోదయుడు అన్న మహానుభావుడు, ఆ మహోదయతు ఆ మహోదయుడు కూడా ఆ దుర్బుద్ధి దుష్టమైన బుద్ధి కలిగిన వాడు నన్ను, నా అంతటి వాణ్ణి, అదూష్యం దూషింపరాని వాణ్ణి, దోషము లేని వాణ్ణి, అటువంటి మా నన్ను అదూషయతి దూషించాడు గదు. ఇప్పుడు ఆయనే సర్వలోకేషు అన్ని లోకాల్లో దూషితః దూషింపబడుతూ నిషాదత్వం నిషాదుడిగా గమిష్యతి అయిపోతాడు.
మహోదయః తు దుర్బుద్ధిః మాం అదూష్యం హి అదూషయత్ దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. ప్రాణాతిపాత నిరతః నిరనుక్రోశతాం గతః దీర్ఘకాలం మమ క్రోధాత్ దుర్గతిం వర్తయిష్యతి. ఇంకా ఆయన ఈ మహోదయుడు ప్రాణాతిపాత నిరతః, ప్రాణాలను పీక్కు తినడంలో రతి కలిగిన వాడై, ప్రాణాలు తీయడంలో రతి కలిగిన వాడై, నిరనుక్రోశతాం అనుక్రోశం దయన్నది లేకుండా ఉన్నవాడై గతః ఆ విధంగా ఉండి, దీర్ఘకాలం సుదీర్ఘకాలం చాలా కాలం మమ క్రోధాత్ నా కోపానికి ఆ విధంగా దుర్గతిం వర్తయిష్యతి దుర్గతి పాలైపోతాడు, దుర్గతులు పట్టిపోతాడు అని శపించాడు. ప్రాణాతిపాత నిరతః నిరనుక్రోశతాం గతః దీర్ఘకాలం మమ క్రోధాత్ దుర్గతిం వర్తయిష్యతి. ఏతావత్ ఉక్త్వా వచనం విశ్వామిత్రః మహాతపాః విరరామ మహాతేజాః ఋషి మధ్యే మహామునిః. ఏతావత్ ఇంత మాత్రం ఉక్త్వా చెప్పి, మన విశ్వామిత్రుడు మహాతపాః ఆ తపోమూర్తి, మహాతేజాః ఆ గొప్ప తేజస్సు కలిగిన వాడు, ఆ మహాముని ఆ ముని మహాముని మహర్షి ఆ ఋషి మధ్య ఋషుల మధ్యలో ఇవన్నీ చెప్పి ఈ మాటలను ఇంకా విరరామ విరమించాడు. ఇంకా ఆయన ఆపేశాడు చెప్పడం. ఏతావత్ ఉక్త్వా వచనం విశ్వామిత్రః మహాతపాః విరరామ మహాతేజాః ఋషి మధ్యే మహామునిః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 69తమ సర్గ సంపూర్ణం. అథ 60తమ సర్గ 60వ సర్గ చదువుకుందాము. తపోబలహతాన్ కృత్వా వాసిష్ఠాన్ స మహోదయాన్ ఋషి మధ్యే మహాతేజాః విశ్వామిత్రః అభ్యభాషత. ఆ విధంగా తపోబలహతాన్ తపోబలం చేత దెబ్బతిన్న వాళ్ళు, స మహోదయాన్ మహోదయుడితో కూడిన వాసిష్ఠాన్ వశిష్ఠ పుత్రులను కృత్వా ఆ విధంగా చేసి, ఇంకా మహాతేజాః విశ్వామిత్రః మన మహాతేజోమూర్తి విశ్వామిత్రుడు ఋషి మధ్య ఋషుల మధ్యలో ఈ విధంగా అభ్యభాషత. చాలా మంది చాలా దిక్కుల నుంచి వచ్చారు కదా, వాళ్లతో ఇంకిప్పుడు ఆయన ఈ విధంగా అంటున్నాడు. తపోబలహతాన్ కృత్వా వాసిష్ఠాన్ సమహోదయాన్ ఋషి మధ్యే మహాతేజాః విశ్వామిత్రః అభ్యభాషత. అయం ఇక్ష్వాకుదాయాదః త్రిశంకుః ఇతి విశ్రుతః ధర్మిష్ఠః చ వదాన్యః చ మాం చ ఏవ శరణం గతః తేన అనేన శరీరేణ దేవలోక జిగీషయ. ఇప్పుడు యథా అయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి తథా ప్రవర్త్యతాం యజ్ఞే భవద్భిః చ మయా సహ అన్నాడు. ఆయన వాళ్ళతో ఏమన్నాడంటే, ఇదిగో అయం ఈయన ఇక్ష్వాకు దాయాదః ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, త్రిశంకు ఇతి విశ్రుతః త్రిశంకు అన్న పేరున్నవాడు, ఆయన ధర్మిష్ఠః ఆయన ధర్మాత్ముడు, వదాన్యః దానశీలుడు, పైగా ఇవన్నిటికన్నా ఎక్కువ మాం చయేవ నన్ను శరణం గతః శరణు కోరి వచ్చినవాడు. ఈయన తేన ఈయనకు ఒక కోరికుంది, అనేన శరీరేణ ఈ శరీరంతో దేవలోక జిగీషయ దేవలోకానికి వెళ్లాలన్న కోరికతో ఉన్నవాడు. యథా ఏ విధంగానైతే అయం స్వశరీరేణ ఈయన ఆయన సొంత శరీరంతో స్వర్గలోకం గమిష్యతి స్వర్గలోకానికి వెళ్తాడో తథా ఆ విధంగానే ఆ ప్రకారం మయా సహా నాతో కూడి భవద్భిః చ మీరందరూ కూడా కలిసి యజ్ఞే యజ్ఞంలో ప్రవర్త్యతాం ప్రవర్తింతురుగాక. ఇదిగో ఈయన ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, త్రిశంకు అన్న పేరున్నవాడు, ధర్మాత్ముడు, గొప్ప దానశీలి, నన్ను శరణు కోరి వచ్చినవాడు, ఇదే శరీరంతో దేవలోకానికి వెళ్ళిపోవాలి స్వర్గలోకానికి అన్న కోరికతో ఉన్నవాడు. ఇప్పుడు ఈయన ఈ శరీరంతో స్వర్గానికి ఎట్లా వెళ్తాడో ఆ విధంగా నాతో పాటు కలిసి మీరందరూ కలిసి యజ్ఞం చేయండి అని చెప్పాడు.
అయం ఇక్ష్వాకుదాయాదః త్రిశంకుః ఇతి విశ్రుతః ధర్మిష్ఠః చ వదాన్యః చ మాం చయేవ శరణం గతః తేన అనేన శరీరేణ దేవలోక జిగీషయా యథా అయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి తథా ప్రవర్త్యతాం యజ్ఞే భవద్భిః చ మయా సహ. విశ్వామిత్ర వచః శ్రుత్వా సర్వే ఏవ మహర్షయః ఊచుః సమేత్య సహితాః ధర్మజ్ఞాః ధర్మ సంహితం. అప్పుడు విశ్వామిత్ర వచః విశ్వామిత్రుడి ఈ మాటలను శ్రుత్వా విని ఆయన గబగబా 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 వాళ్ళు శిష్యులు వచ్చి ఇదిగోనండి గురుగారు ఇట్లా చెప్పారు వాళ్ళు అని చెప్పగానే వెంటనే ఎన్ని శాపాలో పెట్టేశాడు అందరికీ. ఆ తర్వాత వీళ్ళ సైడ్ తిరిగి సరే మరి ఈయనని ఇదే శరీరంతో స్వర్గానికి పంపించాలట, నాతో పాటు కలిసి పనిచేయండి అని చెప్పాడు. ఇంకా మాటలన్నీ శ్రుత్వా విని సర్వే మహర్షయ ఇవ మొత్తం అందరూ మహర్షులు సహితాహ వాళ్ళు కూలి కలిసి ఆ ధర్మజ్ఞాహ ధర్మం తెలిసిన వాళ్ళు ధర్మ సంహితం ధర్మంతో కూడిన ఈ మాటలను వాళ్ళందరూ సమేత్య కలిసి వాళ్లలో వాళ్ళు ఊచుహు చెప్పుకున్నారు. ఈయన విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ విన్నారు, వాళ్ళందరూ ఒక చోట కూడారు, వాళ్లలో వాళ్ళు అందరికీ ధర్మం తెలుసు, వాళ్ళు ఈ ధర్మంతో కూడిన మాటల్ని ఈ విధంగా చెప్పుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. విశ్వామిత్ర వచః శ్రుత్వా సర్వే ఏవ మహర్షయః ఊచుః సమేత్య సహితాః ధర్మజ్ఞాః ధర్మ సంహితం. అయం కుసికదాయాదః మునిః పరమ కోపనః యత్ ఆహ వచనం సమ్యక్ ఏతత్ కార్యం న సంశయః అగ్నికల్పః హి భగవాన్ శాపం దాస్యతి రోషితః అని వాళ్ళు అనుకున్నారు. అయం ఈయన కుసికదాయాదః కుసిక వంశంలో పుట్టినవాడు విశ్వామిత్రుడు. ఆ ముని పరమ కోపనః బాగా కోపిష్టివాడు. ఆయన యదా ఆహా ఏ విధంగా చెప్పాడో యత్ ఆహా ఏ విధంగా ఆయన అన్నాడో ఆ వచనం ఆ మాటను ఏ తత్ మొత్తము సమ్యక్ చేయగలిగినంత కంప్లీట్ గా కార్యం చేయవలసి ఉన్నది. ఎందుకంటే ఈ భగవాన్ ఈయన పూజ్యుడు పెద్దవాడు అగ్నికల్ప అగ్నితో సమానమైన వాడు. రోషిత కోపం వచ్చిందంటే శాపం దాస్యతి శపిస్తాడు. ఈయనతోటెందుకు ఆయన చెప్పిన మాటని సమ్యక్ మొత్తం చేద్దాం పట్టండి అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు. మరి అదేం ధర్మము? వాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు, ధర్మాత్ములు, ధర్మ జ్ఞానం కలిగిన వాళ్ళు, ధర్మ సంహితమైన విషయాన్ని వాళ్ళు కలిసి చెప్పుకున్నారు ఒకరికొకళ్ళు. అంటే ఏం చెప్పుకున్నారో అనుకుంటాం. వాళ్ళ ధర్మం ఏమి అంటే ధర్మం ఎప్పుడైనా మారుతుంటుంది. ధర్మము దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంది. ఇక్కడ వీళ్ళ దేశం కాదు, ఈయన ఆశ్రమానికి వచ్చారు. కాలం ఎటువంటిదంటే ఈయన బాగా ఉద్ధతితోటి ఉన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి ఏమి అంటే చెయ్యము అంటే కోపించి వీళ్ళని కూడా శపిస్తాడు. ఇంకా నరకాల్లో పడిపోతారు, జన్మ జన్మలకు అక్కడే ఉంటారు, ఏదో అయిపోతారు, కుక్క మాంసం తింటారు అని ఇంకేమి చెప్తాడు, ఇష్టం వచ్చినవన్నీ చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ కాలానికి సరిపోయే ధర్మం ఏమి అంటే ఆయన చెప్పినట్టు చేయడం అంతే అని వాళ్ళు అనుకున్నారు. అయం కుసికదాయాదః మునిః పరమకోపనః యత్ ఆహ వచనం సమ్యక్ ఏతత్ కార్యం న సంశయః అగ్నికల్పః హి భగవాన్ శాపం దాస్యతి రోషితః. కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టు సరిగ్గా చేద్దాం మనము అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు పాపం. తస్మాత్ ప్రవర్త్యతాం యజ్ఞః సశరీరః యదా దివం గచ్చేత్ ఇక్ష్వాకుదాయాదః విశ్వామిత్రస్య తేజసా తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్టత అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు. తస్మాత్ కాబట్టి యథా ఏ విధంగానైతే ఈ ఇక్ష్వాకుదాయాదః ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు మన త్రిశంకు సశరీరః శరీరంతో సహా విశ్వామిత్రస్య తేజస విశ్వామిత్రుడి యొక్క తేజస్సు చేత దివం స్వర్గానికి గచ్చేత్ వెళ్తాడో ఆ విధంగా యజ్ఞాన్ని ప్రవర్త్యతాం చేయవలసి ఉన్నది.
తథా కాబట్టి మనము ఆ విధంగా సర్వే అందరం కలిసి యజ్ఞ ప్రవర్త్యతాం చేయవలసిన యజ్ఞం కోసం సమధితిష్టత ప్రారంభిద్దాం పట్టండి అని చెప్పుకున్నారు. ఏ విధంగానైతే మన త్రిశంకు సశరీరంగా స్వర్గానికి పోతాడో మన విశ్వామిత్రుడి యొక్క తేజస్సు వల్ల, ఆ విధంగా విశ్వామిత్రుడు ఎట్లా చెప్తే అట్లా చేద్దాము, మరి మొదలు పెట్టండి అనుకున్నారు. తస్మాత్ ప్రవర్త్యతాం యజ్ఞ సశరీర యథా దివం గచ్చేత్ ఇక్ష్వాకుదాయాద విశ్వామిత్రస్య తేజసా తథా ప్రవర్త్యతాం యజ్ఞ సర్వే సమధితిష్టత. అట్లా చేద్దాం పట్టండి, యజ్ఞం మొదలు పెట్టండి. యజ్ఞం మొదలు పెట్టండి అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఇంతకు ముందు మరి ఎవ్వరూ అట్లా సశరీరంగా స్వర్గానికి వెళ్ళలేదు, ఇక్కడ ఎక్కడుంది అటువంటి యజ్ఞము? వేదాల్లో ఎక్కడుంది? వీళ్ళు కూర్చొని వేదవాదులందరూ చేస్తున్నారు అంటే వేదాల్లో కొన్ని ఉంటాయి యజ్ఞాలు, మిగిలినవన్నీ ఏ పరిస్థితికి అనుకూలంగా అనుగుణంగా ఏ విధంగా యజ్ఞాలు చేయాలో వాళ్ళు తయారు చేసుకుంటారు. కొన్ని మందులు ఉంటాయి, డాక్టర్లు ఆ జబ్బును బట్టి ఆ మనిషికి ఆ జబ్బుకి ఆ పరిస్థితికి ఏ మందులు కావాలో వాళ్ళు ఆలోచించి రాసినట్టు కొన్ని ఉంటాయి యజ్ఞాలు. ఏ మనిషికి ఏ పరిస్థితికి వాళ్ళు ఏ ఫలితం కోరుకుంటున్నారో, కష్టాలు పోవాలి పాపాలు పోవాలని కొంతమంది, మంచి జరగాలని కొన్ని, లేదా పాపాలు పోయి మంచి జరగాలని కొన్ని, అట్లా ఏవి ఉంటాయో వాళ్ళ కోరికలకి అనుగుణంగా యజ్ఞాలని ఆ ఋత్వికులు తయారు చేసి వాళ్ళు యజ్ఞాన్ని చేయవలసి ఉంటుంది. ప్రతి కాంబినేషన్ కి ప్రతి పర్మిటేషన్ లో ఒక రకం యజ్ఞము వేదాల్లో మొత్తం చెప్పరు, మంత్రాలన్నీ ఉంటాయి, వాటిని పాడగలిగి అందుకే ఋత్వికులు ఉంటారు, అందుకని వేదవాదులు ఉంటారు, వేదాలు చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ పని చేయగలరు. అందులో వాళ్ళు దానికోసం ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మెడిసిన్ చదువుకున్నట్టు డాక్టర్స్. ఏవం ఉక్త్వా మహర్షయః చక్రుః తాః తాః క్రియాః తదా యాజకః చ మహాతేజాః విశ్వామిత్రః అభవత్ క్రతౌ. ఏవం ఉక్త్వా ఈ విధంగా చెప్పుకుని ఒకళ్ళకొకళ్ళు మనం మహర్షయః మహర్షులందరూ తాః తాః ఆయా క్రియాః పనులన్నిటినీ క్రియలన్నిటినీ యజ్ఞక్రియలన్నిటినీ యాగక్రియలను తదా అప్పుడు చక్రుః చేస్తూ ఉన్నారు. అట్లానే మన మహాతేజాః విశ్వామిత్రః మహాతేజోమూర్తి విశ్వామిత్రుడు ఆ క్రతౌ ఆ యజ్ఞానికి ఆ క్రతువుకు యాజకః ప్రధాన ఋత్విక్కుగా అభవత్ ఉన్నాడు. ఆయన ప్రధాన ఋత్విక్కుగా ఉన్నాడు, ఉండి యజ్ఞం చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎవరెవరు ఏ ఏ క్రియలు చేయాలో, సామాలు గానం చేసే వాళ్ళు ఉంటారు, వేదాలు మంత్రం చదివే వాళ్ళు ఉంటారు, ఆ యజ్ఞ వేదికలను కట్టే వాళ్ళు ఉంటారు, ఎవరికెవరికి ఏ ఏ పనులు ఉంటాయో అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. మన విశ్వామిత్రుడు దానికి యాజకుడిగా ఉండి ఆ యజ్ఞానికి ఆయన దాన్ని జరిపిస్తున్నాడు. ఏవం ఉక్త్వా మహర్షయః చక్రుః తాః తాః క్రియాః తదా యాజకః చ మహాతేజాః విశ్వామిత్రః అభవత్ క్రతౌ. ఋత్విజః చ ఆనుపూర్వ్యేణ మంత్రవత్ మంత్రకోవిదాః చక్రుః కర్మాణి సర్వాణి యథా కల్పం యథా విధి. ఋత్విజః చ ఋత్వికులందరూ కూడా ఆనుపూర్వేణ క్రమబద్ధంగా క్రమ ప్రకారం సక్రమంగా మంత్రవత్ మంత్రపూర్వకంగా ఆ మంత్రకోవిదాః మంత్రాల్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు, మంత్రాలన్నీ తెలిసిన వాళ్ళు కోవిదులు యథావిధిగా యథాకల్పం శాస్త్రోక్తంగా సర్వాణి కర్మాణి కర్మలన్నిటినీ చక్రుః చేస్తూ ఉన్నారు. ఋత్విజః చ ఆనుపూర్వేణ మంత్రవత్ మంత్రకోవిదాః చక్రుః కర్మాణి సర్వాణి యథాకల్పం యథావిధి. తతః కాలేన మహతా విశ్వామిత్రః మహాతపాః చకార ఆవాహనం తత్ర భాగార్థం సర్వదేవతాః. తతః ఇంకప్పుడు మహతా కాలేన చాలా కాలం, పెద్ద కాలం గడిచింది, ఆ విధంగా యజ్ఞం జరుగుతూనే ఉన్నది. చివరికి మన మహాతపాః విశ్వామిత్రః మన మహాతపోమూర్తి విశ్వామిత్రుడు ఇంకా సర్వదేవతాః సర్వదేవతలను భాగార్థం వారి వారి భాగాలను స్వీకరించడం కోసం తత్ర అక్కడికి ఆవాహనం చకార ఆహ్వానించాడు. తతః కాలేన మహతా విశ్వామిత్రః మహాతపాః
చకార ఆవాహనం తత్ర భాగార్థం సర్వదేవతాః. నా అభ్యాగమన్ తదా ఆహూతాః భాగార్థం సర్వదేవతాః. తతః క్రోధ సమావిష్టః విశ్వామిత్రః మహామునిః శ్రువం ఉద్యమ్య సక్రోధః త్రిశంకుం ఇదం అబ్రవీత్. ఇంకా అప్పుడేం జరిగిందంటే తదా ఆ సమయంలో భాగార్థం ఆహూతాః తమ తమ భాగాలు పుచ్చుకోమని చెప్పి ఆహ్వానింపబడ్డవాళ్ళు ఆ సర్వదేవతాః దేవతలందరూ నా అభ్యాగమన్ ఒక్కళ్ళు కూడా రాలేదు. ఈయనందరినీ పిలిచాడు పేరు పేరున, ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి ఆ మొత్తం నవగ్రహాల్ని అందరినీ పిలిచాడు పేరు పేరున వారి వారి భాగాలు పుచ్చుకోవడానికి, హవిస్సులు పుచ్చుకోవడానికి. ఎవ్వరూ రాలేదు. తతః ఇంకప్పుడు క్రోధ సమావిష్ట మహాకోపంతో ఆవేశించబడ్డవాడై విశ్వామిత్ర మహాముని మన విశ్వామిత్ర మహర్షి శృవం ఒక శృవాన్ని, శృక్కులు శృవాలు అని ఉంటాయి ఆ యజ్ఞాల్లో హవిస్సులు వేయడానికి ఆజ్యాలు వేయడానికి అటువంటివన్నీ, అందులోని ఆ శృవాన్ని ఉద్యమ్య ఎత్తి పట్టుకున్నాడు. వేస్తున్నాడేమో, ఆజ్యం పోస్తున్నాడు, స్వాహ అని పిలుస్తున్నాడు వాళ్ళని రామని. ఎన్నిసార్లు స్వాహాలన్నా ఒక్క దేవతామూర్తి రాకపోయాయి. ఇంకా ఆజ్యాలు పోస్తున్న శృవాన్ని ఎత్తి పట్టుకున్నాడు. సక్రోధ మహాకోపంతో ఆయన త్రిశంకుతో ఇదం ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. నా అభ్యాగమన్ తదా ఆహూతాః భాగార్థం సర్వదేవతాః. తతః క్రోధ సమావిష్టః విశ్వామిత్రః మహామునిః శ్రువం ఉద్యమ్య సక్రోధః త్రిశంకుం ఇదం అబ్రవీత్. పశ్య మే తపః వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషః త్వం సశరీరేణ నయామి స్వర్గం ఓజసా దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప అన్నాడు. ఇంకా ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, నేను యజ్ఞం చేస్తే దేవతలందరూ వచ్చి వాళ్ళు వరం ఇవ్వాల్సి ఉంటుంది, ఈ త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపిస్తాము అని వాళ్ళు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు వాళ్లే రాలేదంటే తీసుకొని వెళ్ళరు, కాబట్టి వాళ్ళు రాకపోతే పోయారు, పర్వాలేదు. ఇదిగో ఓ నరేశ్వర, ఓ రాజా, స్వార్జితస్య నేను సొంతంగా ఆర్జించుకున్న నా తపసహ వీర్యం ఉంది, నా తపో బలం ఉన్నది. వాళ్ళొచ్చి నిన్ను తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు, లేదా నిన్ను రాముని పిలవక్కర్లేదు. నా తపోబలం నాకున్నది. కావాలంటే దాన్ని నాకున్న దాన్ని నువ్వు పచ్చే చూడు కావాలంటే. ఇదిగో ఏషః దీంతోటే నా తేజస్సుతోటే, నా తపో తేజస్సుతోటే త్వాం నిన్ను సశరీరేణ శరీరంతో పాటే స్వర్గానికి నయామి నిన్ను పంపించేస్తాను పట్టు. ఓ నరాధిప, ఓ రాజా, సశరీరేణ సశరీరంగా స్వర్గానికి పోవడం దుష్ప్రాపం, అంత సులువుగా ప్రాపించుకోబడే విషయం కాదది, పొందగలిగే విషయం కాదు, పొందరాని విషయము. అట్లాడిది నువ్వు సశరీరేణ శరీరంతో పాటే దివానికి స్వర్గానికి గచ్చ వెళ్ళు. నా తపోబలాన్ని చూపిస్తాను, నా తేజస్సు ఏంటో చూపిస్తాను. నేను స్వార్జితం, నేను సొంతంగా ఆర్జించుకున్నాను ఈ బలాన్ని, దాంతోటి నిన్ను పంపిస్తాను. ఇప్పుడు మామూలుగా అయితే శరీరంతో ఎవరు స్వర్గానికి వెళ్ళరు, అది ఆ రకంగా పొందబడే విషయం కాదు. కానీ నేను ఇప్పుడు నా శక్తి ఏంటో చూపిస్తాను అన్నాడు. అసలు అంటున్నప్పుడైనా ఆయనకి తెలియాలి, అంటున్నప్పుడైనా ఆయనకి వెంటనే ఆలోచన రావాలి. అది సశరీరేణ దివానికి వెళ్ళడము దుష్ప్రాపం అని ఆయనకు తెలిసిన విషయమే. వెళ్ళకూడదు అంటే ఎందుకని అట్లాంటి రూల్ పెట్టారు? శరీరంతో స్వర్గానికి వెళ్ళకూడదని ఎందుకు ఆ రూల్ పెట్టారు? దానికి ఏమైనా ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయా? ఆ విధంగా శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళడానికి ఏమైనా సాధించుకోవాల్సినవి ఉన్నాయి, ఏమన్నా చూడాల్సింది ఆయన. ఆ మాట అంటూనే ఎవరికి కుదరదు, కానీ నేను నిన్ను పంపిస్తాను, నా శక్తి చూసుకో అని చెప్పాడు. హస్యమే తపసః వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషః త్వం సశరీరేణ నయామి స్వర్గం ఓజసా దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప అన్నాడు. స్వార్జితం కించిత్ అపి అస్తి మయా హి తపసః ఫలం రాజన్ స్వతేజసా తస్య సశరీరః దివం వ్రజ అన్నాడు. ఓ రాజన్, ఓ రాజా,
స్వార్జితం నేను సొంతంగా ఆర్జించుకున్న మయా నా యొక్క తపసఫలం ఈ తపోఫలం ఏమైనా కించిత్ కొంచెమైనా అపి అస్తి ఉంటే ఓ రాజా స్వతేజస నా యొక్క తేజస్సు చేత సశరీర శరీరంతోటే తస్య దివం వ్రజ ఆ దేవలోకానికి నువ్వు ఈ శరీరంతో పాటే వెళ్ళిపో అని ఆయన చెప్పాడు. స్వార్జితం కించిత్ అపి అస్తి మయా హి తపసఫలం రాజన్ స్వతేజస తస్య సశరీర దివం వ్రజ. నా తపోబలంతో నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. ఉక్తవాక్యే యాక్చువల్ గా ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్తాను. మన త్రిశంకు నేను ఇంత ధర్మంగా ఉంటాను, ప్రజల్ని ధర్మంగా పాలిస్తాను, పెద్దవాళ్ళని గౌరవిస్తాను, దేవతల కోసం యజ్ఞాలు చేస్తాను, అయినా నా కోరిక తీరట్లేదని ఏదో చెప్పుకున్నాడు. ఆయన ఆ కోరిక తీరడానికి నేనేమి చేశాను నా పరంగా అని చెప్పాడు. పాపం కోరిక ఈ శరీరంతో పైకి వెళ్ళాలి, దానికి నేనేమి చేశాను అని ఆయన చూపించుకున్నాడు. నేను ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, కాబట్టి దేవతలు సంతోషించి నా కోరిక తీర్చాలి అని. ఇక్కడ కూడా ఈయన నేను అనుకున్న పని కావాలి, ఎందుకు అంటే నాకు ఆ తపఫలం ఉన్నది, నేను చేసిన తపఫలం ఏమైనా కొంచెమైనా ఉంటే అప్పుడు నేను సొంతంగా ఆర్జించుకున్న నా సొంత తపోఫలం ఏమైనా కొంచెమైనా ఉంటే నువ్వు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళిపో అన్నాడు. ఈ మాటలు నేనే నా నోటితోటే సుందరకాండలో సీతమ్మ ఎన్నిసార్లు అంటుంటే నేనే చదివి వాటికి అర్థం చెప్పాను. సీతమ్మ తల్లి అవే చెప్తుంది. నేను చేసుకున్న తపస్సు ఏమైనా ఉంటే, కొంచెమైనా ఉంటే, నేనేమైనా చేసుకున్న పుణ్యం ఏమైనా ఉంటే, నాలో ఏమైనా మంచి ఏమైనా ఉంటే, నేను ధర్మంగా నా జన్మంతా నేను ధర్మంగా బ్రతికున్నదైతే, నేను ఒకవేళ నా భర్తని ఎంతో ప్రేమగా చూసుకునేదాన్నైతే, నా భర్తకు నా మీద కొంచెమైనా ప్రేమ ఉన్నదైతే, ఇదిగో ఆంజనేయ స్వామితో ఒక కాలకుండుగాక, ఇదిగో నాకు ఈ కష్టాల్లో నుంచి నేను బయటపడుదును గాక, ఇట్లాంటివి అడుగుతుందామె. అడిగేది కూడా అధార్మికమైన మొండి కోరికలన్నీ, ఏమంటారు, ప్రతిజ్ఞలన్నీ, అవిహితమైన ప్రతిజ్ఞలన్నీ చేయడం, పట్టుదలలకు అన్నిటికి పోవడం చేయదామె. కానీ ఆమె కూడా ఇవన్నీ చూపిస్తుంది. నాలో ఏమైనా మంచితనం ఉంటే, నేనేమైనా మంచిదాన్నైతే, నేను కొంచెమైనా ధర్మాన్ని అనుష్ఠానం చేసిన దాన్నైతే, రామచంద్రమూర్తికి నా మీద కొంచెమైనా ప్రేమ ఉన్నదాన్నైతే అని చెప్తుంది ఆమె. చాలా చూపించి అప్పుడు ఓ అగ్నిదేవుడా నువ్వు చల్లబడు అని అడుగుతున్నామే. అడిగే కోరికలు, ఆమె ధర్మం చూపించి అడిగే కోరికలు అంత ధార్మికంగా ఉంటాయి. ఆమె సొంత ధర్మాన్ని చూపించి అడిగే కోరికలు ధర్మంగా ఉన్న కోరికల్ని అడుగుతుంది. పైగా ధర్మం చూపించి అధార్మికమైన విషయాలు అడగదామే. నాకు ఎంత తేడా తెలుస్తున్నదో, ఎంత తేడా తెలుస్తున్నదో నాకు వీళ్ళందరికీ, నా తల్లి సీతమ్మ తల్లికి. సరే, ఉక్తవాక్యే మునౌ తస్మిన్ సశరీర నరేశ్వర దివం జగామ కాకుత్స మునీనాం పశ్యతాం తదా. ఆ విధంగా చెప్పి మన విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, వెళ్ళిపో, నా తపఫలం ఏమైనా ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని అన్నాడు. అప్పుడు తస్మిన్ మునౌ, ఆ ముని యొక్క ఉక్తవాక్యే, ఆ మాట చెప్పబడ్డాక ఇంకా ఆ నరేశ్వర రాజుగారు త్రిశంకు సశరీర శరీరంతో పాటే ఓ కాకుత్సా ఓ రామ అని మన శతానందుడు రామచంద్రమూర్తికి కథ చెప్తున్నాడు అక్కడ కూర్చొని విశ్వామిత్రుడు వింటూ ఉండగా. కాబట్టి ఓ రామ తదా, ఇంకప్పుడు మునీనాం పశ్యత, మునులందరూ చూస్తూ ఉండగానే మన నరేశ్వర, మన త్రిశంకు సశరీర శరీరంతో పాటే దివం జగామ ఆకాశంలోకి వెళ్ళిపోయాడయ్యా. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ సశరీర నరేశ్వర దివం జగామ కాకుత్స మునీనాం పశ్యతాం తదా. దేవలోకగతం దృష్ట్వా త్రిశంకుం పాకశాసనః సహ సర్వైః సురగణైః ఇదం వచనం అబ్రవీత్. ఇంకప్పుడు దేవలోకగతం, దేవలోకానికి వెళ్ళిపోయిన త్రిశంకును దృష్ట్వా చూసి, సర్వైః సురగణైః సహా,
మొత్తం దేవతాగణాలతో కూడిన వాడైన మన పాకశాసనుడు, పాకాసురుడు అన్నవాడిని శాసించిన వాడు ఇంద్రుడు ఇంకా త్రిశంకుతో ఇదం ఈ వచనం మాటలను అబ్రవీత్ అన్నాడు. దేవలోకగతం దృష్ట్వా త్రిశంకుం పాకశాసనః సహ సర్వైః సురగణైః ఇదం వచనం అబ్రవీత్. త్రిశంకో గచ్చ భూయః త్వం నా అసి స్వర్గకృతాలయః గురుశాపహతః మూఢ పాత భూమిం అవాక్సిరాః. ఓ త్రిశంకో, భూయః మళ్ళీ, త్వం నువ్వు, గచ్చ వెనక్కు తిరుగు, వెళ్ళు, స్వర్గకృతాలయః స్వర్గ నివాసము, స్వర్గవాసము, నా అసి నీకు లేదు, నువ్వు స్వర్గవాసివి కావు, గురుశాపహతః గురుశాపంతో కొట్టబడ్డవాడివి ఓ మూర్ఖుడా, భూమిం భూమి మీద అవాక్సిరాహ తల్లకిందులుగా పడు అన్నాడు. త్రిశంకో గచ్చ భూయః త్వం నా అసి స్వర్గకృతాలయః గురుశాపహతః మూఢ పత భూమిం అవాక్సిరాహ. ఏవం ఉక్తః మహేంద్రేణ త్రిశంకుః అపతత్ పునః విక్రోశమానః త్రాహి ఇతి విశ్వామిత్రం తపోధనం. మహేంద్రుడి చేత ఏవం ఈ విధంగా ఉక్తః చెప్పబడ్డవాడై త్రిశంకుః మన త్రిశంకు గారు పునః మళ్ళీ అపతత్ కింద పడ్డాడు. పడుతూ ఆయన తపోధనం విశ్వామిత్రం తపోమూర్తి అయిన తపోధనుడు, తపస్సే ధనంగా కలిగిన వాడు అయిన విశ్వామిత్రుడితో త్రాహి రక్షించు ఇతి అంటూ విక్రోశమానః అరుస్తూ ఆక్రోశిస్తూ పైగా కింద పడ్డాడు. పో మళ్ళీ వెనక్కి తిరుగు, తలకిందులుగా భూమి మీద పడు, నీకు స్వర్గవాసం లేదు, నువ్వు స్వర్గవాసివి కాదు అని మన ఇంద్రుడు చెప్పగానే కింద పడ్డాడు. పడుతూ ఆయన అక్కడి నుంచే స్వర్గంలో నుంచి కింద పడుతూ గట్టిగా విశ్వామిత్రుడితోటి రక్షించని అరుస్తూ పడుతూ ఉన్నాడు. ఏవం ఉక్తః మహేంద్రేణ త్రిశంకుః అపతత్ పునః విక్రోశమానః త్రాహి ఇతి విశ్వామిత్రం తపోధనం. తత్శ్రుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశికః రోషం ఆహారయత్ తీవ్రం తిష్ఠ ఇతి చ అబ్రవీత్. మన కౌశికః విశ్వామిత్రుడు తత్ వచనం ఆ మాటను, ఆ క్రోశమానస్య ఆక్రోశిస్తున్న వాడి యొక్క తస్య ఆయన యొక్క ఈ వచనాన్ని శృత్వా విని తీవ్రం రోషం మహాకోపంతో ఆయన ఆహారయత్ బాగా ఎక్కువగా కోపం పొందినవాడై తెచ్చుకున్నవాడై మహాకోపాన్ని తెచ్చుకున్నాడు ఆయన. ఇంకా తిష్ఠ ఆగాగు ఇతి అంటూ అబ్రవీత్ అన్నాడు. రక్షించు అని ఆయన అరుస్తూ కింద పడుతుంటే ఈయన తలెత్తి చూశాడు, ఆయన కింద పడుతున్నాడు. ఆగాగు అన్నాడు. ఈయనకు ఎంత కోపం వచ్చిందో, బాగా కోపం తెచ్చుకున్నవాడే ఆగు అంటున్నాడు. ఈయన అందరినీ తిష్ట అనే అంటాడు. అప్పుడు మన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఈయన అస్త్రాలన్నీ వేస్తుంటే వశిష్ఠుడు బయటకు వస్తున్నాడు. ఆయన చేతిలో ఉన్న దండాన్ని పట్టుకుని ఆయన కూడా తిష్ట అని అన్నాడు. నేను ఇక్కడే తిష్ట చేస్తాను, ఇక్కడే ఉంటాను, ఏం చేస్తావో చెయ్యి అన్నాడు ఆయన. మళ్ళీ ఈయనను కూడా తిష్ట ఆగాగు అంటున్నాడు. తత్శ్రుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశికః రోషం ఆహారయత్ తీవ్రం తిష్ఠ ఇతి చ అబ్రవీత్. ఋషి మధ్యే సహ తేజస్వి ప్రజాపతి ఇవాపరః సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన్ అపరాన్ పునః. ఇంకా ఆ ఋషుల మధ్యలో ఆయన చుట్టూ ఆ ఋత్వికులందరూ ఉన్నారు, ఋషులు మహర్షులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉన్నాడు మనవాడు సహ తేజస్వి మన విశ్వామిత్ర మహర్షి. ఆయన అపర ప్రజాపతి ఇవ, అపర ప్రజాపతిలాగా, అపర బ్రహ్మలాగా, ఇంకా పునః మళ్ళీ అపరాన్ సప్తర్షీన్ ఇంకొక సప్తర్షులను దక్షిణ మార్గస్థాన్ దక్షిణ దిక్కులో దక్షిణ మార్గంలో సృష్టించాడు. ఋషి మధ్యే సహా తేజస్వి
ప్రజాపతి ఇవ అపరః సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన్ అపరాన్ పునః నక్షత్రమాలాం అపరాన్ అసృజత్ క్రోధమూర్ఛితః దక్షిణాం దిశం ఆస్థాయ మునిమధ్యే మహాయశాః. మన మహాయశోమూర్తి విశ్వామిత్రుడు ముని మధ్యే, ఆ మునుల మధ్యలో నిలబడి దక్షిణాం దిశం ఆస్థాయ దక్షిణం దిక్కుగా తిరిగి క్రోధమూర్ఛిత కోపంతో ఆయనకి మూర్ఛ వచ్చినంత పని అవుతుంది, అంత కోపంతో ఆయన అపరాం నక్షత్రమాలం ఇంకొక నక్షత్ర మాలనన్నిటిని మొత్తం నక్షత్రమాల అంతా ఆయన ఇంకొక దాన్ని అసృజత్ సృష్టించేశాడు. నక్షత్రమాలాం అపరాం అసృజత్ క్రోధమూర్ఛితః దక్షిణాం దిశం ఆస్థాయ మునిమధ్యే మహాయశాః. సృష్ట్వా నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః అన్యం ఇంద్రం కరిష్యామి లోకః వా స్యాత్ అనింద్రకః దైవతాని అపి సః క్రోధాః స్రష్టం సముపచక్రమే. ఆ రకంగా క్రోధంతో కోపంతో కలుషితమైపోయాడు ఆయన, మొత్తం కోపంతో కలుషితమైపోయి ఉన్నాడు, ఆ మలినంతో ఉన్నాడు కోపంతో. ఆయన నక్షత్ర వంశంచ నక్షత్ర వంశాలను కూడా సృష్టించి ఇంకేమన్నాడంటే, ఇదిగో అన్యం ఇంద్రం ఇంకొక ఇంద్రుణ్ణి కరిష్యామి తయారు చేస్తాను, లేదా వా కాకపోతే లోకః ఈ లోకమంతా అనింద్రక స్యాత్ ఇంద్రుడే లేకుండా పోతుంది, అయితే నేను ఇంకొక ఇంద్రుడిని తయారు చేస్తాను, లేదా అసలు ఇంద్రుడే లేకుండా చేస్తాను లోకంలో అన్నాడు అని సహా ఆయన క్రోధాత్ మహాకోపంతో దైవతాని అపి దేవతలను కూడా ఇంద్రుని తయారు చేశాడంటే మిగిలిన దేవతలను కూడా తయారు చేస్తాడు. ఇంకా దేవతలను తయారు చేయడం కోసం ఆ సృష్టి చేయడం కోసం సముచక్రమే ఉపక్రమించాడు ఆయన. సృష్ట్వా నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః అన్యం ఇంద్రం కరిష్యామి లోకః వా స్యాత్ అనింద్రకః దైవతాని అపి సహ క్రోధాత్ స్రష్టం సముపచక్రమే. తతః పరమ సంభ్రాంతాః స ఋషి సంఘాః సురాసురాః విశ్వామిత్రం మహాత్మానం ఊచుః సా అనునయం వచః. తతః ఇంకప్పుడు పాపము పరమ సంభ్రాంతాః భయపడిపోయి తల్లడిల్లిపోయిన వాళ్ళు స ఋషి సంఘాః ఋషి సంఘాలన్నీ ఋషి గణాలన్నీ స అసురాః సురాః సురలు అసురులు ఋషులు అందరూ భయపడి వాళ్ళు ఇంకా విశ్వామిత్రం మహాత్మానం ఆ మహాత్ముడైన విశ్వామిత్రుడితోటి వాళ్ళు సా అనునయం వచః అనునయంతో కూడిన మాటలతో బుజ్జగిస్తున్న మాటలతో ఊచుహు ఈ విధంగా అన్నారు. తతః పరమ సంభ్రాంతాః సర్షి సంఘాః సురాసురాః విశ్వామిత్రం మహాత్మానం ఊచుః సా అనునయం వచః. అయం రాజా మహాభాగా గురుశాప పరీక్షతః స శరీరః దివం యాతుం నా అర్హతి ఏవ తపోధన. ఓ మహాభాగా, ఓ పుణ్యాత్ముడా, అయం రాజా ఈ రాజు గురుశాప పరీక్షతః గురుశాపం వల్ల క్షీణించి ఉన్నవాడు. ఆయన సశరీరః శరీరంతో పాటే దివం యాతుం స్వర్గలోకానికి పోవడానికి నా అర్హతి ఏవా అర్హత లేనివాడయ్యా ఓ తపోధన, తపస్సే ధనంగా కలిగిన వాడా, నీ తపోధనాన్ని పెట్టి ఇవన్నీ ఇంకొక అపర సృష్టులన్నీ చేస్తున్నావు, విషయం తెలుసుకో నాయన. శరీరంతో ఈయన స్వర్గానికి వెళ్లేందుకు ఆయనకి ఇంకా అర్హత రాలేదు, పైగా ఆయన చేసిన పుణ్యాలకి శరీరంతో పాటు స్వర్గానికి వెళ్లే స్థితి ఇంకా రాలేదు, పైగా గురు శాపానికి గురై ఉన్నాడు, దాంతో ఉన్న పుణ్యం కాస్త నశించింది. అటువంటి వాడు శరీరంతో స్వర్గానికి రావడం కష్టం నాయన, తెలుసుకో అని వాళ్ళు చెప్పారు. అయం రాజా మహాభాగ గురుశాప పరీక్షతః స శరీరః దివం యాతుం నా అర్హతి ఏవా తపోధన అని చెప్పారు. వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు, ఆయన చాలా జ్ఞాని, ఆయనకు తెలుసు, కానీ పట్టుదల. తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుంగవః అబ్రవీత్ సుమహత్ వాక్యం కౌశికః సర్వదేవతాః. ఇంకప్పుడు తేషాం దేవానాం ఆ దేవతల యొక్క తద్వచనం ఆ మాటను శ్రుత్వా విని మన మునిపుంగవః మన మునుల్లో శ్రేష్ఠుడు కౌశికః మన విశ్వామిత్రుడు
సర్వదేవతాః అందరు దేవతలతో ఈ సుమహత్ వాక్యం ఈ గొప్ప మాటను అబ్రవీత్ అన్నాడు. తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుంగవః అబ్రవీత్ సుమహత్ వాక్యం కౌశికః సర్వదేవతాః. సశరీరస్య భద్రం వః త్రిశంకోః అస్య భూపతేః ఆరోహణం ప్రతిజ్ఞాయ నా అనృతం కర్తుం ఉత్సహే. వః మీకు భద్రమౌగాక, మీకు క్షేమమౌగాక. అయితే అస్య ఈ యొక్క త్రిశంకోః భూపతేః ఈ త్రిశంకు మహారాజు సశరీరస్య శరీరంతో పాటే ఆరోహణం స్వర్గారోహణం చేస్తాడు అని నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నవాణ్ణి. ఇప్పుడు అనృతం అది అబద్ధం అవ్వడం, దాన్ని ఆ విధంగా కర్తం చెయ్యడానికి నా ఉత్సహించట్లేదు, నాకు ఇష్టం లేదు. నేను ఆయనను సశరీరంతో స్వర్గానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు నా మాట అబద్ధం అవ్వడం నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు అన్నాడు. సశరీరస్య భద్రం వః త్రిశంకోః అస్య భూపతేః ఆరోహణం ప్రతిజ్ఞాయ నా అనృతం కర్తుముత్సహే. స్వర్గః అస్తు సశరీరస్య త్రిశంకోః అస్య శాశ్వతః నక్షత్రాణి చ సర్వాణి మామకాని ధ్రువాణి అధ. కాబట్టి సశరీరస్య సశరీరంతోటే ఉన్నవాడైన అస్య త్రిశంకోః ఈ త్రిశంకు శాశ్వతంగా స్వర్గః అస్తు స్వర్గానికి వెళ్ళిన వాడు అవ్వాల్సి ఉంది, ఆ విధంగా జరుగుగాక. ఆ విషయం అయితే మారేది లేదు. అయితే మీరు ఆయన్ని రానిలేదు కాబట్టి నేను ఇంకోటి తయారు చేసుకున్నాను, ఆయన అక్కడే ఉంటాడు. ఇప్పుడు మామకాని నా యొక్క ఏతాని ఈ మొత్తము మత్కృతాన్ని నేను తయారు చేసిన సర్వసహ ఇవన్నీ సర్వాణి నక్షత్రాన్ని సర్వ నక్షత్రాలని యావత్ లోకాః ధరిష్యంతి ఈ లోకాలు ఎంతవరకు ఉంటాయో ఇవన్నీ కూడా ధ్రువాణి తప్పకుండా అధ మరి తిష్టంతు ఇక్కడ ఉండాల్సిందే. నేను కూడా నా సొంత తపోశక్తిని నా తపోబలాన్నంతా ఉపయోగించి నేను ఈ నక్షత్రాలని తయారు చేశాను. ఇవి కూడా పోవడానికి లేదు. త్రిశంకు ఎట్లయినా స్వర్గంలోనే ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాడు. పైగా నేను తయారు చేసిన ఈ మొత్తం నక్షత్రాలు లోకాలు ఎంతవరకు ఉంటాయో నేను తయారు చేసిన నక్షత్రాలు కూడా ఉండాల్సిందే. ఆ రకంగా అవి తిష్టంతు. ఆ రకంగా సర్వేసురాహ మీరందరు దేవతలందరూ తత్ దాన్ని అనుజ్ఞాతం అర్హత ఒప్పుకోవలసింది, ఆ విధంగా అనుజ్ఞ ఇవ్వవలసింది అని అన్నాడు. స్వర్గః అస్తు సశరీరస్య త్రిశంకోః అస్య శాశ్వతః నక్షత్రాణి చ సర్వాణి మామకాని ధ్రువాణి అధ యావత్ లోకాః ధరిష్యంతి తిష్టంతు ఏతాని సర్వసః మత్కృతాని సురాః సర్వే తత్ అనుజ్ఞాతుం అర్హత అన్నాడు. ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుః మునిపుంగవం ఏవం భవతు భద్రం తే తిష్టంతు ఏతాని సర్వసః. ఇంకప్పుడు ఏవం ఉక్తాః ఈ విధంగా చెప్పబడ్డ వాళ్ళై సురాః సర్వే దేవతలందరూ మునిపుంగవం మన ముని శ్రేష్ఠుడు విశ్వామిత్రుడితో ప్రత్యూచుః ఈ విధంగా పదులు పలికారు. వాళ్ళు ఏమన్నారంటే తే భద్రం నీకు భద్రమవుగాక, ఏవం భవతు ఈ విధంగానే జరుగుగాక, ఏతాని సర్వసహ ఇవన్నీ అన్ని దిక్కులా తిష్టంతు ఉండునుగాక, నువ్వు తయారు చేసిన నక్షత్రాలన్నీ ఎక్కడవక్కడే మొత్తం అంతా ఉంటాయి అని వాళ్ళు చెప్పారు. ఏవం ఉక్తాః సురాః సర్వే ప్రత్యూచుః మునిపుంగవం ఏవం భవతు భద్రంతే తిష్టంతు ఏతాని సర్వసః. గగనే తాని అనేకాని వైశ్వానర పదాన్ బహిః నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిషు జాజ్వలన్ అవాక్సిరాః త్రిశంకుః చ తిష్టతు అమర సన్నిభః. అట్లానే నువ్వు తయారు చేసే నక్షత్రాలన్నీ అంతటా ఉంటాయి. అయితే అవి అనేకాని ఏతాని ఇవన్నీ మొత్తం నక్షత్రాలు వైశ్వానర పదాత్ బహిః ఆ నక్షత్ర మండలాలకి బయట గగనే ఆకాశంలో ఈ నక్షత్రాలన్నీ ఉంటాయ్యా. అట్లానే ఓ ముని శ్రేష్ఠ తేషు జ్యోతిషు ఆ
నక్షత్రాలు, నువ్వు తయారు చేసిన నక్షత్రాల మధ్యలో అవాక్సిరాహ తల్లకిందులుగా మన త్రిశంకు గారు అమర సన్నిభ దేవతలతో సమానమైన వెలుగులతో జాజ్వలన్ బాగా వెలిగిపోతూ ప్రకాశిస్తూ తిష్టతు ఉంటాడుగాక. గగనే తాని అనేకాని వైశ్వానర పదాత్ బహిః నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిషు జాజ్వలన్ అవాక్సిరాః త్రిశంకుః చ తిష్టతు అమర సన్నిభః. అనుయాస్యంతి చ ఏతాని జ్యోతింషి నృపసత్తమం కృతార్థం కీర్తిమంతం చ స్వర్గలోకగతం యథా. ఏతాని ఈ జ్యోతింషి ఈ నక్షత్రాలన్నీ కూడా కృతార్థం కోరిన కోరిక తీరినవాడు, స్వర్గానికి వెళ్ళాలంటే ఏదో విధంగా వెళ్ళాడు, ఆయన కీర్తిమంతం ఇంత గొప్ప పేరు తెచ్చుకోబోతున్నాడు. నృపసత్తముణ్ణి ఈ రాజుగారిని స్వర్గలోకగతం యథ ఏదో స్వర్గలోకానికి వెళ్ళిన వాడే అయిన వాడిలాగా అనుయాస్యంతి అనుసరించి ఉంటాయి. సరేనా? ఈయన నిజంగా స్వర్గలోకానికి రాడు గాని నువ్వు తయారు చేసిన ఈ జ్యోతిర్మండలంలో ఈ జ్యోతులన్నీ ఈ నక్షత్రాలన్నీ ఆయన చుట్టూ ఉంటే అవన్నీ ఆయన్ని అనుసరిస్తుంటే ఆయన ఏదో స్వర్గలోకంలో దేవతల లాగానే అమర సన్నిభుడిగా స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళలాగా ఈయన ఉంటాడు. ఈ నక్షత్రాలన్నీ ఆయన్ని అనుసరిస్తాయి. సరేనా? అనుయాస్యంతి చ ఏతాని జ్యోతింషి నృపసత్తమం కృతార్థం కీర్తిమంతం చ స్వర్గలోకగతం యథా. విశ్వామిత్రః తు ధర్మాత్మా సర్వదేవైః అభిష్టుతః ఋషిభిః చ మహాతేజాః బాఢం ఇతి ఆహ దేవతాః. ఇంకా మన ధర్మాత్ముడు విశ్వామిత్రుడు గారు కూడా ఋషిభిః ఋషుల చేత సర్వదేవైః దేవతలందరి చేత అభిష్టుతః గొప్పగా స్తుతింపబడ్డవాడై అందరు గొప్పగా పొగిడారు, ఆయన్ని మెచ్చుకున్నారు. ఇంకా అప్పుడు మన విశ్వామిత్రుడు కూడా దేవతలతో బాఢం సరే ఇతి ఆహా అన్నాడు. సరే అన్నాడు ఆయన కూడా. లేదు తప్పకుండా మీరున్న స్వర్గానికే ఇన్ని తీసుకొని వెళ్ళాలని ఆయన మొండి పట్టలేదు. సరే అన్నాడు, ఇంకా అక్కడ కూరుకున్నాడు. విశ్వామిత్రః తు ధర్మాత్మా సర్వదేవైః అభిష్టుతః ఋషిభిః చ మహాతేజాః బాఢం ఇతి ఆహ దేవతాః. తతః దేవాః మహాత్మానః మునయః చ తపోధనాః జగ్ముః యథాగతం సర్వే యజ్ఞస్య అంతే నరోత్తమ. ఓ నరోత్తమ, ఓ రామ. తతః ఇంకప్పుడు మహాత్మానః దేవాః ఆ మహాత్ములైన దేవతలందరూ తపోధనాః మునయః తపోధనులైన మునులు అందరూ సర్వే మొత్తము యజ్ఞస్య అంతే ఆ యజ్ఞాంతంలో ఇంకా యజ్ఞం అయిపోయిన తర్వాత యథా ఆగతం ఏ విధంగా వచ్చారో అదే విధంగా జగ్ముః వెళ్ళిపోయారయ్యా. తతః దేవాః మహాత్మానః మునయః చ తపోధనాః జగ్ముః యథా ఆగతం సర్వే యజ్ఞస్య అంతే నరోత్తమ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే షష్ఠితమ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.